నిన్న వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా, ఇది మా అత్తయ్యది. చెస్ట్ లూజు 44, నడుము లూజు 40. కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్ అయితే. కటింగ్ కూడా చూశారు కదా, చాలా తేలిగ్గా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కానీ సింపుల్గా కట్ చేసుకోవచ్చు అని. హ్యాండ్స్ కటింగ్ కూడా ఇలా తేలికగా కొలత బ్లౌజ్తోనే కట్ చేసుకోవచ్చు, ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. పొడవు 10.5 ఏమో పెట్టాను. 2 ఇంచులు డౌన్ చేసుకొని చంక లూజ్ దగ్గర మార్కింగ్ చేసి ఇలా మార్క్ చేసుకొని కట్ చేశాను. చంక దగ్గర ముడతలు కూడా రావు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్ ఇలా కట్ చేసుకోవటం వల్ల క్లాత్ కూడా సేవ్ అవుతుంది, ఎక్కువ తక్కువ ముక్కలు అయితే పడవు అసలు. ఇది చూశారు కదా బ్లౌజు, కొంచెం పెద్ద సైజ్ అయినా ముక్కలతో ఇబ్బంది పడకుండా ఇలా కుట్టుకోవచ్చు. మన కటింగ్లో అయితే చాలా తేలిగ్గా కట్ చేసుకొని కుట్టుకోండి. ఒకవేళ అర్థమైన వాళ్ళైతే కటింగ్ వీడియోలు పెట్టమని చాలామంది చెప్తున్నారు కదా, కటింగ్ వీడియోలు పెడతాను. అన్నీ క్లారిటీగా చెప్పడానికే ట్రై చేస్తున్నాను కానీ టైం సరిపోవట్లేదు, చాలా ఉంటున్నాయి. ఆ వర్క్లో నేను కరెక్ట్గా చెప్పలేనేమోనని వీడియోలు అయితే పెట్టట్లేదు ఫుల్. మన వీడియోలు చూసినట్టయితే షార్ట్ వీడియోలే ఎక్కువ ఉంటాయి, ఫుల్ వీడియోలు కొంచెం ఉపయోగపడేవి కొన్నే ఉంటాయి. ఎందుకంటే టైం కేటాయించి చెప్తే అర్థమయ్యేలా చెప్పాలి కదా, లేకుంటే కొంచెం టైం తీసుకొని చెప్పాలి. అందుకే కొంచెం ఆగుతున్నాను. కానీ ప్రతి ఒక్కటి డ్రెస్సుల కాడ నుంచి బ్లౌజుల కాడ నుంచి అన్నీ కుడతాను. చూస్తున్నారు కదా, నైట్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. ఉదయము మిషన్ రూమ్లోకి వస్తే నైట్ ఏ టైం అయిద్దో ఇంట్లో పనులు చూసుకొని పూర్తి చేసుకునేసరికి నైట్ 11 ఏమో. వినాయక చవితి పండగ కూడా ఉంది కదా, చాలామంది అడుగుతున్నారు. అందరికి ఆ పండగలు వస్తే మాకు మిషన్ వాళ్ళకైతే ఒక వారం నుంచే పండగ హడావుడి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరు ఫోన్ చేసినా కాలేదని చెప్పడానికైతే చాలా బాధ అనిపించిద్ది. అందుకే వీలైనంత వరకు ఇవ్వటానికే ట్రై చేస్తున్నాను. అందుకే వాటి వల్ల ఫుల్ వీడియోలు పెట్టకుండా ఇలా షార్ట్లు పెడుతున్నాను. మీ వల్ల అయితే చాలా హ్యాపీగా ఉంది. తర్వాత వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.